రేపు మే 1 రాత్రి ఉదయం 7:30కి ఒక హై వోల్టేజ్ యుద్ధం స్టార్ట్ అవుతోంది. నిప్పు ఒకవైపు యంగ్ పవర్తో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్, మరోవైపు ఎక్స్పీరియన్స్ ప్లస్ ఫైర్ పవర్తో సిద్ధంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్. కలవరపాటుగా ఉన్న ముఖం ఈ మ్యాచ్లో ఒక చిన్న తప్పు గేమ్ మొత్తాన్ని తలకిందులు చేయగలదు. మరి ఈ భారీ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు? ఇదే ఇప్పుడు ప్రతి ఫ్యాన్ మదిలో ఉన్న ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్ 2026లో మే 1న జరగబోయే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ప్రివ్యూ గురించి. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇది యంగ్ టాలెంట్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ మధ్య క్లాష్. మొదట రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడితే, ఈ సీజన్లో ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ చాలా డేంజరస్ గా కనిపిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గత సీజన్లో అద్భుతమైన ఫామ్తో టాప్ స్కోరర్లలో నిలిచిన ఈ ప్లేయర్ ఈసారి కూడా అదే రేంజ్లో బ్యాటింగ్ చేస్తూ టీంకు మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. అతనితో పాటు 15 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో ఇప్పటికే రికార్డులు బ్రేక్ చేస్తూ ఫాస్టెస్ట్ 400 రన్స్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 6 హిట్టింగ్ ఈ మ్యాచ్లో కూడా కీలకం అవుతుంది. కెప్టెన్ రియాన్ పరాగా ఈ సీజన్లో మిక్స్డ్ ఫామ్లో ఉన్న కీలక సమయాల్లో ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత అతని మీదే ఉంటుంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఫినిషింగ్ రోల్స్లో చాలా కంఫర్టబుల్గా మారిపోయాడు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అనుభవంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ మ్యాచ్ను టర్న్ చేసే సామర్థ్యం కలిగిన ప్లేయర్. షిమ్రోన్ హెట్మేయర్ డెత్ ఓవర్లలో ఫినిషింగ్ కింగ్. చిన్నస్వామి అయినా ఏ గ్రౌండ్ అయినా అతని కోసం బౌండరీలు చిన్నవే. సామ్ కర్రన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పవర్ ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. జోఫ్రా ఆర్చర్ స్పీడ్, బౌన్స్తో బ్యాట్స్మన్లను ఇబ్బంది పెట్టగలడు. సందీప్ శర్మ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ యార్కర్లో అతని ప్రధాన ఆయుధం. రవి బిష్నోయ్ మిడిల్ ఓవర్లలో కీలక స్పిన్నర్. తుషార్ దేశ్పాండే వికెట్ టేకింగ్ ఆప్షన్గా ఉపయోగపడతాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, కేఎల్ రాహుల్ స్టేబుల్ ఓపెనర్, యాంకర్ రోల్లో మ్యాచ్ను కంట్రోల్ చేయగలడు. పృథ్వీ షా పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలడు. క్రిస్టన్ స్టబ్స్ మిడిల్ ఓవర్లలో గేమ్ చేంజర్. డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్లో అనుభవజ్ఞుడు, ఒత్తిడిలో కూడా భారీ షాట్లు కొట్టగలడు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా బ్యాలెన్స్ ఇస్తాడు. నితీష్ రాణా మిడిల్ ఆర్డర్లో స్ట్రైక్ రొటేషన్, బౌండరీలు రెండూ చేయగలడు. సమీర్ రిజ్వీ యంగ్ టాలెంట్గా ఈ సీజన్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ స్పిన్ మాస్టర్, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ముఖేష్ కుమార్ డెత్ ఓవర్లలో కంట్రోల్ బౌలర్. టి నటరాజన్ యార్కర్ కింగ్, చివరి ఓవర్లలో మ్యాచ్ను మార్చగలడు. మిచెల్ స్టార్ వరల్డ్ క్లాస్ పేసర్, పవర్ ప్లేలో డేంజర్. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్స్ జైస్వాల్ వర్సెస్ స్టార్, సూర్యవంశీ వర్సెస్ నటరాజన్, అలాగే జడేజా వర్సెస్ కుల్దీప్. ఈ చిన్న బ్యాటిల్స్ గెలిచే టీంనే మ్యాచ్ గెలుస్తుంది. పిచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 180+ స్కోర్ చాలా కామన్. రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వెదర్ క్లియర్గా ఉండబోతోంది, వర్షం వచ్చే అవకాశం లేదు. ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉండొచ్చు. నెలవంక హెడ్ టు హెడ్ చూస్తే ఆర్ఆర్ వర్సెస్ డీసీ మధ్య పోటీ ఎప్పుడూ టైట్గా ఉంటుంది. రెండు జట్లు సమానంగా మ్యాచ్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్ కూడా చివరి ఓవర్ల వరకు వెళ్లే ఛాన్స్ ఎక్కువ. ఆర్ఆర్ వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే, ఈ రెండు జట్ల మధ్య పోటీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత బ్యాలెన్స్డ్ రైవల్రీలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరక ఈ రెండు జట్లు సుమారు 30 మ్యాచ్లు ఆడగా, రెండు జట్లు 15 చొప్పున మ్యాచ్లు గెలిచాయి. అంటే ఎవరికీ క్లియర్ ఆధిక్యం లేదు. గత కొన్ని మ్యాచ్ల్లో కూడా ఈ పోరు చాలా టైట్గా మారింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ తమ హోమ్ గ్రౌండ్లో బలంగా ఉంటే, రాజస్థాన్ జైపూర్లో మంచి రికార్డ్ కలిగి ఉంది. అంటే ఈ మ్యాచ్లో కూడా ఎవరు గెలుస్తారో ముందే చెప్పడం చాలా కష్టం. మొత్తంగా ఆర్ఆర్ వర్సెస్ డీసీ అంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా కొనసాగే హై వోల్టేజ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ సీజన్లో ఎక్కువ గ్రౌండ్స్లో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. అదే కారణంగా కెప్టెన్లు టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకునే ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి ఉదయం 7:30 మ్యాచ్ కావడంతో డ్యూ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీం చేజింగ్ను ఎంచుకునే అవకాశమే ఎక్కువ. మరియు అది మ్యాచ్ ఫలితంపై కూడా పెద్ద ప్రభావం చూపించవచ్చు. ఈ మ్యాచ్ జరిగే పిచ్ సాధారణంగా బ్యాట్స్మన్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో కొత్త బంతితో పేసర్లకు స్వల్పంగా బౌన్స్, స్వింగ్ లభించినా కొన్ని ఓవర్ల తర్వాత పిచ్ సాఫ్ట్ అయి బ్యాటింగ్ ఈజీ అవుతుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొద్దిగా టర్న్ దొరికినా పెద్దగా సహాయం ఉండదు. ఇక్కడ 180 నుండి 200 స్కోర్ చాలా సాధారణం. కానీ అది కూడా సేఫ్ కాదు. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం వల్ల బ్యాటింగ్ మరింత సులభమవుతుంది. అందుకే ఈ పిచ్పై రన్స్ వర్షం పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మరియు చేజింగ్ టీంకు స్వల్ప అడ్వాంటేజ్ ఉండొచ్చు.
ఈ మ్యాచ్ జరగనున్న సమయంలో వాతావరణం క్రికెట్కు పూర్తిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు. కొద్దిగా హ్యూమిడిటీ పెరగడం వల్ల రెండో ఇన్నింగ్స్లో యు ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో పూర్తి మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతుంది. గాలి వేగం కూడా సాధారణంగానే ఉండటంతో బ్యాట్స్మన్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మొత్తంగా చూస్తే క్లియర్ స్కై, హ్యూమిడ్ నైట్, బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు. అంటే ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ మ్యాచ్ జరగనున్న మైదానం పరంగా చూస్తే ఇక్కడ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్లు కీలకంగా నిలుస్తారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ లాంటి అగ్రెసివ్ ఓపెనర్లు, అలాగే మిడిల్ ఆర్డర్లో షిమ్రోన్ హెట్మేయర్ లాంటి ఫినిషర్లు ఈ గ్రౌండ్లో భారీ ఇంపాక్ట్ చూపించే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ లాంటి స్టేబుల్ బ్యాటర్ ఇన్నింగ్స్ను బిల్డ్ చేస్తూ పెద్ద స్కోర్ చేయగలడు. డేవిడ్ మిల్లర్ డెత్ ఓవర్లలో మ్యాచ్ను ఫినిష్ చేసే ప్లేయర్గా కీలకం. ఇక బౌలింగ్ పరంగా చూస్తే స్పిన్నర్లు మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్స్ ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తారు. రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే అవకాశం ఉంది. అలాగే టి నటరాజన్, సందీప్ శర్మ లాంటి యార్కర్ స్పెషలిస్ట్ చివరి ఓవర్లలో కీలకంగా మారుతారు. మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ స్టార్ట్, మిడిల్ ఓవర్ల కంట్రోల్, డెత్ ఓవర్ల ఎగ్జిక్యూషన్, ఈ 3 అంశాల్లో ఎవరు బెటర్గా ఉంటారో వాళ్లదే మ్యాచ్. ఈ మైదానంలో గతంలో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్లు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. హై స్కోరింగ్ గేమ్స్ ఇక్కడ చాలా కామన్. 200+ స్కోర్లు కూడా సేఫ్ కాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో జరిగిన టర్న్ అరౌండ్స్ ఈ గ్రౌండ్ స్పెషల్. కొన్ని మ్యాచ్ల్లో చివరి ఓవర్ వరకు ఫలితం తెలియని థ్రిల్లర్స్, సూపర్ ఓవర్లు కూడా చూశాం. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండూ ఇక్కడ గతంలో కీలక విజయాలు సాధించిన అనుభవం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా చేజింగ్లో చివరి క్షణాల్లో మ్యాచ్ మలుపు తిరిగిన సందర్భాలు ఈ గ్రౌండ్ హిస్టరీలో గుర్తుండిపోయేలా నిలిచాయి. మొత్తంగా చూస్తే ఈ మైదానం అంటేనే డ్రామా, ట్విస్ట్లు, లాస్ట్ ఓవర్ థ్రిల్. అంటే ఈ మ్యాచ్ కూడా అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయం. మొత్తానికి ఇది యంగ్ టాలెంట్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ మధ్య క్లాష్. ఎవరు ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్లదే విజయం. నెప్పు, మీ అభిప్రాయం ఏమిటి? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఆర్ఆర్ లేదా డీసీ? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎగ్జైటింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.